ఆదికాండము 1వ అధ్యాయము. విశ్వసృష్టి, మానవోత్పత్తి. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగునకు పగలని, చీకటికి రాత్రని పేరులు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒకచోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగా ఉండెను. పచ్చిగడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలిపించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికది బాగుగా ఉండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహాతిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. వానినన్నిటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండి ఉండునుగాక. నేలమీది పక్షులు లెక్కకు మిక్కుటమగునుగాక అని ఆనతిచ్చెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికది బాగుగా ఉండెను. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును.
అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి ఉండును అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలం అందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేలమీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీయు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీయు మీకు ఆహారమగును. కానీ నేలమీది క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేలమీది ప్రాకెడు జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను. ఆయన కంటికది చాలా బాగుగా ఉండెను. అది 6వ రోజు. 2వ అధ్యాయము. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. భూమి ఆకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. సృష్టి 2వ కథనము. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేల మీద పచ్చని చెట్టు చేమలేవియునూ లేవు. ఏలైనా దేవుడు భూమి మీద వానలు కురియింపలేదు. నేల సాగు చేయు వాడెవడనూ లేడు. కానీ వానలు లేకపోయినను భూమి నుండి నీరు పెళ్ళువికి దానినెల్లా తడుపుచుండెను. అప్పుడు దేవుడైన యావే నేల మెట్టని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. ఏదెను తోట. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా ఉండి తినుటకు తియ్యగా ఉండు పండ్లనిచ్చు చెట్లన్నీయు ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును ఉండెను. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది 4 నదులుగా చీలెను. మొదటి నది పేరు పీషోను. అది హవీలా దేశమును చుట్టి పారును. ఆ దేశమున మేలిమి బంగారము, మంచి గుగ్గిలము, గోమేధికములు దొరుకును. 2వ నది పేరు గీకోను. అది కూషు దేశమును చుట్టి పారుచుండును. 3వ నది పేరు టిగ్రీస్. అది అస్సీరియాకు తూర్పున ప్రవహించును. 4వ నది యూఫ్రటీసు. దేవుడైన యావే నరుని తీసుకొని పోయి ఏదైనా తోటను సాగు చేయుటకు, కాచుటకు దానిలో ఉంచెను. మంచి చెడ్డల నెంచు తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము తినరాదు, తిన్నచో తప్పక చనిపోవుదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించెను. అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడుగా స్త్రీని సృష్టించును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను, పక్షులను రూపొందించెను.
వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కాని అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముక ఒకదానిని తీసి ఆ చోటు మరల మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారియకును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిగంబరుడుగా నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు. 19వ కీర్తన. నీతి సూర్యుడైన ప్రభువు. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది, అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియచేయుచున్నది. ఆ రేయింబవళ్లకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. ప్రభువు ఆకాశమున సూర్యునికి ఒక గుడారమును నిర్మించెను. సూర్యబింబము పెండ్లి పందిరి నుండి వచ్చు వరుని వలె వెలువడును. క్రీడాకారుని వలె సంతసముతో పరుగునకు పూనుకొనును. అది ఆకాశమున ఈ అంచు నుండి బయలుదేరి ఆ అంచు వరకును పయనించును. దాని వేడిమి నేతియు తప్పించుకోజాలదు. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి. అవి తెలివిలేని వారికి జ్ఞానమును వసగును. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి. అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి. అవి మనస్సునకు వివేచనము వసగును. దైవభీతి నిష్కల్మషమైనది. అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి. అవి అన్నియు ధర్మమైనవి. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. తేనె పట్టు నుండి చిప్పిలు తేనె కంటే తీయనైనవి. అవి నీ దాసుడైన నన్ను హెచ్చరించును. వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. తన తప్పులను తాను తెలుసుకోగలవాడెవడు? నేను తెలియక చేసిన తప్పిదములనెల్లా తుడిచివేయుము. నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నీ దాసుడైన నన్ను కాపాడుము. నేను ఆ తప్పిదములకు లొంగిపోకుండానట్లు చెయ్యుము. అప్పుడు నేను దోషరహితుడను అగుదును. ఘోరమైన పాపము నుండి తప్పుకొందును. నాకు ఆశ్రయనీయుడవును విమోచకుడవునైన ప్రభువు, నా పలుకులు, నా ఎదలోని తలంపులు నీ మన్నన బడయునుగాక.